ఆచి చికెన్ మసాలా. ఇక కరీంనగర్లోని పిఎంజే జ్యువెలరీలో జరిగినటువంటి భారీ దొంగతనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దొంగలు మాత్రం పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిని అడ్డాగా చేసుకుని పెద్దపల్లి నుంచి ధర్మపురం నుంచి కరీంనగర్ వరకు 2 నెలలుగా రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇక పెద్దపల్లిని అడ్డాగా మార్చుకున్నారని సమాచారం అందుకున్న కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ లాడ్జిలో తనిఖీ నిర్వహించి దొంగలు వచ్చి వెళ్లిన సీసీ ఫుటేజ్, లాడ్జిలో దిగేటప్పుడు వారు అందించిన ఆధారాలను సేకరించారు. పోలీసులు వచ్చిన సమయంలో దొంగలు పెద్దపల్లి లాడ్జికి 2 నెలల వ్యవధిలో పలుమార్లు వచ్చి వెళుతున్నట్టుగా తెలియడంతో షాక్కు గురయ్యారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన దొంగలు రైల్వే మార్గాన్ని ఎంచుకుని పెద్దపల్లిని స్థావరంగా చేసుకున్నట్టు భావిస్తున్నారు. బస్టాండ్ పక్కనే గల లాడ్జిలో దిగి రెక్కి నిర్వహించినట్టుగా సీసీ ఫుటేజ్ పరిశీలనలో అధికారులు ఓ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపి. శివ, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉదయం పిఎంజే జ్యువెలరీలో జరిగిన భారీ దొంగతనానికి మాత్రం చోరీకి చేసిన నిందితులు మాత్రం ఇటు గత 2 నెలల నుంచి కూడా ప్లాన్ వేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 2 నెలలుగా కూడా పర్యటించి కూడా స్కెచ్ వేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి పరమేశ్వర లాడ్జిని అడ్డగా చేసుకుని అయితే వ్యూహం రచించినట్టు కూడా పోలీసులు అయితే కనిపెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇటు పెద్దపల్లి కేంద్రంగా కూడా ఆ లాడ్జిలో 2 నెలలుగా అక్కడ మకాం నిర్వహించి కూడా ఏర్పాట్లు చేసుకొని ఏ విధంగా చోరీ చేయాలనేది కూడా స్కెచ్ వేసినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇటు ఆ విధంగానే ఏ జ్యువెలరీ షాప్ లో అనువుగా ఉంటుంది అన్న కోణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత రెక్కి నిర్వహించి ఏ విధంగా వెళ్లాలన్న కోణంలో కూడా ఏదైతే చోరీకి పాల్పడ్డారో వారైతే స్కెచ్ వేసినట్టు కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు మహారాష్ట్ర నుంచి కూడా మహారాష్ట్ర నుండి రైల్వే మార్గం ద్వారా కూడా పెద్దపల్లికి చేరుకుని అక్కడ ఓ లాడ్జిని అయితే అద్దెకి తీసుకొని ఇక్కడ ఏ విధంగా చోరీకి పాల్పడాలనేది చర్చించుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. పెద్దపల్లి జిల్లాలో ఏదైతే ప్లాన్ వేసుకున్న అనంతరం కూడా ధర్మపురికి మకాం మార్చి అక్కడ కూడా 2 రోజుల పాటు కూడా ఉంచి కూడా పిఎంజే జ్యువెలరీకి సంబంధించి దొంగతనం ఏ విధంగా చేయాలనేది కూడా కొత్త చర్చించుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు సమాచారం అయితే అందుకున్న కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిన్నటి నుండి కూడా ఆ లాడ్జికి సంబంధించిన దొంగలు వచ్చి ఏ విధంగా వెళ్లారన్న కోణంలో లాడ్జిలో దిగేటప్పుడు ఆధారాలు ఏమి ఇచ్చారన్న కోణంలో కూడా పోలీసులు అయితే లాడ్జ్ యజమానులతో అయితే విచారణ చేపట్టారు. అదేవిధంగా సీసీ ఫుటేజ్ సంబంధించి రికార్డ్స్ కూడా పోలీసులు అయితే సేకరించినట్టు కూడా తెలుస్తుంది. పోలీసులు వచ్చిన సమయంలో దొంగలు పెద్ద లాడ్జికి వచ్చి 2 నెలల వ్యవధిలో పలుమార్లు వచ్చి వెళ్ళినట్టు కూడా తెలియడంతో పోలీసులు అయితే షాక్ కు గురైనట్టు కూడా తెలిసింది. 2 నెలలుగా కూడా దఫలుగా కూడా ఆ లాడ్జ్ లో నివాసం ఉంటూ కూడా ఏ విధంగా రూట్ మ్యాప్ అనేది కూడా స్కెచ్ వేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పూర్తి స్థాయిలో అక్కడి నుంచి కూడా మకాం ధర్మపురికి బైక్ ద్వారా వచ్చి అక్కడ ధర్మపురిలో కూడా 2 రోజులు కూడా నివాసం ఉన్నట్టు కూడా మనకు విచారణలో అయితే బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. అక్కడి నుండి కూడా ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రానికి బైక్ పై వెళ్లి ఇటు మారుమూల ప్రాంతాల నుంచి కాకతీయ కాలువల ద్వారా కూడా ఇటు మారుమూల ప్రాంతాలు సీసీ కెమెరాలకు దొరకకుండా ఈ ఏదైతే 5 ముఠా సభ్యులైతే కరీంనగర్ చేరుకొని పిఎంజే జ్యువెలరీలో మాత్రం తుపాకీలతో కాల్చి ₹1 కోటి పైగా కదా సుమారు 1600 గ్రాముల బంగారాన్ని అయితే ఎత్తుకపోయినట్టు కూడా తెలుస్తుంది. ఇటు పోలీసులు అయితే విచారణ వేగవంతం చేయడంతో మాత్రం పలు కీలక విషయాలైతే బయటకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ధర్మపురి కేంద్రంలో కూడా నిన్న ఉదయం కూడా
బైక్ కు సంబంధించిన ఆనవాళ్ళు అయితే గుర్తించారు. ఒక బైక్ ద్వారా పారిపోయినప్పటికీ మరో బైక్ పుష్కర ఘాట్ల వద్ద కూడా బయలుపెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి సుమారు 6 గంటల లోపే ఉమ్మడి జిల్లాలో అయితే ఉమ్మడి జిల్లా నుంచి అయితే ఇది చోరుకు పాల్పడ్డ వారు పారిపోయినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా తో పాటు సాంకేతిక పరంగా కూడా వారిని నిందితులను పట్టుకునేందుకు కూడా పోలీసులు అయితే ముమ్మర తనిఖీలు చేపట్టగా 16 బృందాలుగా ఏర్పడి ఇక్కడ ఏ చిన్న క్లూ లభించినా గానీ వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు పేర్కొంటున్నారు. ఇటు ధర్మపురి నుంచి ఇటు వివిధ రకాలుగా పోలీసులు విచారణ చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా పెద్దపల్లిలో కూడా వారు నివాసం ఏర్పరచుకున్నట్టు కూడా మనకు పోలీసులు అయితే గుర్తించి అక్కడ కూడా సీసీ కెమెరాల ద్వారా ఇటు నుంచి వచ్చారన్న కోణంలో కూడా మరొక టీం అయితే వెరిఫై చేసినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు సిద్దిపేట ప్రాంతాల కూడా వారు సంచరించినట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఇటు సిద్దిపేట నుంచి కూడా ఏ విధంగా రూట్ ఏ విధంగా విలేజ్ల ద్వారా కనెక్ట్ అవుతుంది అన్నది కూడా ఈ నిందితులు అయితే చూసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఆ దిశగా కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. ఇటు పిఎంజే జ్యువెలరీ కరీంనగర్ జగిత్యాల రోడ్డు ప్రాంతంలో కేంద్ర సహాయ మంత్రి కార్యాలయ సమీపంలో ఉన్న నేపథ్యంలో అటువైపు జన సంచారం ఎక్కువ ఉండదన్న కోణంలో పూర్తి స్థాయిలో రెక్కి నిర్వహించి పలు దఫలుగా కూడా అక్కడికి చేరుకొని కూడా ఎలాంటి బందోబస్తు కూడా నామమాత్రంగా ఉందని పసిగట్టిన ఈ ముఠా సభ్యులైతే అక్కడ చోరికి పాల్పడ్డట్టు కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ నుంచి నేరుగా తప్పించుకునేందుకు వీలుగా ఉన్న పరిస్థితిలో శివారు ప్రాంతం కూడా ఆ జ్యువెలరీకి అందుబాటులో ఉండడంతో మాత్రం మారుమూల పల్లె గ్రామాలు కూడా అటాచ్ కావడంతో ఆ జ్యువెలరీ షాప్ ను అయితే ఎంచుకున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించినట్లయితే మనకు సమాచారం అయితే అందింది. అక్కడి నుంచి నేరుగా పల్లెల ద్వారా కూడా కనెక్ట్ అవుతూ వాళ్ళు దోచుకుని వెంటనే పారిపోయేందుకు కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మహారాష్ట్ర ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే జల్లెడ పడుతున్నట్టు తెలిసి ఇప్పటికే మహారాష్ట్ర బార్డర్ దాటినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించి అక్కడ సిగ్నల్స్ ఆధారంగా కూడా వారిని కనిపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే ఆ ముఠా సభ్యులను పట్టుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు అయితే స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.